తొవ్వవంటి పోతుంటే ఎవరన్నా టైం ఎంతైందని అడిగితే టక్కున చేతున్న ఫోన్లు చూసి చెప్తాం. ఇప్పుడంటే అట్లా నడుస్తున్నది కానీ స్మార్ట్ ఫోన్లు రాకమునుపు చేతులకున్న గడియారాలను చూసి చెప్తుండే. మా అన్న బిడ్డ 2వ తరగతి చదువుతున్న చిట్టి తల్లిని కూడా టైం అడిగితే టక్కున చెప్తుంది. నెంబర్లు చూసి అల్కగానే చెప్తుంది కానీ గడియారం ముళ్ళును చూసి చెప్పడంటే జర్రంత కష్టమే. కానీ గీడొక గడియారం చూసి టైం చెప్పాలంటే మనకు కూడా కష్టమే అవుతుంది. అగో మాకు తెలియని వాచులుంటాయా అని గరానికి రాకుండా గడియారం ఎట్లున్నదో చూడుండ్రి. ఇదేందయ్యా ఇది అంతా ఉల్టా పల్టా ఉన్నది. 12 తర్వాత 1 2 ఉంటాయి కానీ 12 తర్వాత 11 10 నెంబర్లున్నాయి. గడియారం ముళ్ళు ఏనైనా ఎడమ నుంచి కుడికి తిరుగుతుంది గాని ఈ గడియారం కథ అలాగున్నదోల్లో అంతా తికమక మక తిక్కున్నది. మానవ మాతృలకు టైం చెప్పుడు జర్రంత కష్టతరమైన పనే. ఆదిలాబాద్ దిక్కు బొక్కలగూడ కాడున్న కుర్చీదన్నోళ్ల కంప్యూటర్ దుకాన్లా కానొచ్చింది ఈ ఉల్టా పల్టా గడియారం. మస్తు ఇచ్చంత్రంగా ఉన్నది. ఏడగొనవే అన్న దీన్ని? जब मैंने ये वॉल क्लॉक भी परचेज़ किया, ये सारी चीज़ें मैं हैदराबाद से परचेज़ किया। वो टाइम पर तो मैंने नॉर्मल वॉच है बोलकर लेकर आया। जब मैं ऑफिस में लगाया तो कस्टमर से स्टूडेंट से मालूम हुआ कि वॉच एंटी क्लॉकवाइज है। अनएक्सपेक्टेडली ये वॉच एंटी क्लॉकवाइज आ गई। ये लेना बोलकर नहीं लिए और पता नहीं कैसा मैन्युफैक्चर हुई, लेकिन मेरे पास आ गई। 33 ईयर्स से ये कंटिन्यू विदाउट एनी प्रॉब्लम चल रही है। अभी तक इसमें कोई रिपेयर नहीं आया और टाइम में भी कोई प्रॉब्लम नहीं आया। जब से अभी तक नॉर्मल चल रही है और ये एंटीक और यूनिक रहने से इसको मैं भी एहतियात से रख रहा हूँ। 2 जगह मैंने शिफ्ट किया मेरा शॉप, तो साथ में ये भी लेकर के गया मैं। ये एक मेरे शॉप का अट्रैक्शन भी है। जब भी कोई कस्टमर आता वो बैठ कर के जब डिस्कस करता, उसकी नज़र जब वॉच पर पड़ती तो वो थोड़ी देर के लिए टाइम देखने में कंफ्यूज हो जाता हूँ। ये वॉच चल रही ఇన్న రానోళ్ళ పట్నంలా 33 ఏండ్ల కింద ఇది ఉల్టా తిరుగుతుందని తెలియకుండానే కొన్నాడట. దుకాన్లో పెట్టినాక చూసి పారాశానైందట. గీదేందిరో గిట్ల తిరుగుతున్నదని. తికమక వాచితోని టైం కలిసొస్తుంది కావచ్చని అట్లనే ఇడిచిపెట్టిందట. వచ్చిన గిరాకంతా ఉల్టా వాచి గురించే మాట్లాడుకుంటున్నారట. దోస్తులకు చెప్పుకుంటా పారాశానైతున్నారట. కొందరు గడియారాన్ని చూసేటందుకే దుకాణానికి వస్తున్నారట. ఇక ఫ్రీ పబ్లిసిటీ వస్తున్నదని దుకాణాన్ని ఏడికి మారిస్తే ఆడికి ఎంబడి తీసుకోతున్నాడట వాచినే. ఉల్టా వాచి మంచిగున్నది. అమెరికాకెంచి ఇసొంటిదే ఇంకో చేతి గడియారాన్ని కూడా తెప్పించుకున్నాడట. పబ్లిసిటీ కోసం పెద్ద పెద్ద సినిమాలను ఊరి నిండా పెద్ద పెద్ద ఫ్లెక్సీలను పెట్టించి పైసలు ఓడగొట్టుకుంటారు గాని గీ అన్నోళ్ల దుకాణానికి మాత్రం గడియారం ఫ్రీగా ఫుల్ పబ్లిసిటీ తెచ్చింది. వార్తలకెక్కించి దునియా నజర్ల వాడేటట్టు చేసింది పోన్రి. కొత్తది వింత పాతది రోత అన్నట్టు కొత్తగా ఏదన్నా కనబడితే ఇసి పెడతారా చెప్పండి. నొసలరాత మంచిగుంటే కాలం కలిసొస్తుంది అంటారు గాని ఈ అన్నకు వాచ్ చేయంగా కాలం కలిసొచ్చింది. దుకాణానికి ఫ్రీగా పబ్లిసిటీ దొరికింది. కానీ గమ్మత్తున్నది కదా నొల్లా వాచ్.